Yeah. Next important topic for today is President's call for Eastern Palette to find expression in President's invitation at home. So, ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్కి చాలా ఇంపార్టెంట్ ఇది. సో కీప్ దిస్ ఇన్ మైండ్. ఆర్ట్ అండ్ కల్చర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సూపర్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో దిస్ టాపిక్ బేసికల్గా ఎవరైతే ఆర్టిసన్స్ ఓల్డ్ కల్చరల్ హెరిటేజ్, పెయింటింగ్స్, హ్యాండ్లూమ్స్, ట్రెడిషనల్గా కల్చరల్గా ఏవైతే మెల్లమెల్లగా జారుకుంటున్నాయో వాటన్నిటిని ప్రిజర్వ్ చేసుకుని వాటికి ఒక ప్రెసిడెన్షియల్ ఇన్విటేషన్ రావడం వల్ల దేశంలో ఇట్లాంటివి ఉన్నాయని ప్రజలకి తెలుస్తుంది. ఫస్ట్ పాయింట్. గ్లోబల్గా కూడా వీటికి ఒక మంచి రికగ్నిషన్ వచ్చి వాళ్ళ లైవ్లీహుడ్స్ ఇంకా బాగుపడతాయి అన్న ఒక సదుద్దేశంతో చేసిన ఇన్విటేషన్ ఇది. సో దీంట్లో ఒక 5 to 6 వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ ఆర్ గివెన్, ఎస్పెషల్లీ అబౌట్ ది ఆర్ట్స్ అండ్ ద కల్చర్స్. సో దాన్ని 2-3 స్లైడ్స్లో పెట్టడం జరిగింది. ఒక్కొక్క స్లైడ్స్ దాని పీడిఎఫ్స్ ఆర్ ప్రొవైడెడ్ టు యూ. ఒక్కసారి హ్యావ్ అ క్విక్ గ్లాన్స్. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ క్లియర్గా మెన్షన్ చేస్తాను. దేని మీద ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ కూడా ఉందో మెన్షన్ చేస్తాను. సో హ్యావ్ అ గ్లాన్స్ అట్ దిస్. సో ఇక్కడ అట్ హోమ్ ఇన్విటేషన్ ఫర్ 79th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. ఎవరిని పిలుస్తున్నారు? ట్రెడిషనల్ ఆర్ట్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఈ 4 స్టేట్స్ నుంచి ఈ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్ చేసే వాళ్ళందరినీ పిలవడం జరుగుతుంది. సో వాట్ డస్ ఇట్ ఇంప్లై? ఇట్స్ అ సింబాలిక్ జెస్చర్ ఫర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అండర్ ఆర్టికల్ 51A క్లాజ్ ఆఫ్ ప్రియాంబల్ని కూడా ఫాలో అవుతుంది. సో దిస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఇది. ప్రీవియస్ రిపబ్లిక్ డే ఇనిషియేటివ్లో తీసుకున్నది. వీటికి సహకరించే ఇన్స్టిట్యూట్ మేజర్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్. ఓకే. సో దీంట్లో ఎవరిని పిలుస్తున్నారు? 9 మంది మధుబని ఆర్టిస్ట్స్. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? బీహార్ నుంచి వచ్చారు. అది కాకుండా 15 బ్యాంబూ ఆర్టిసన్స్ ఫ్రమ్ జార్ఖండ్. వీళ్ళందరూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ బెంగళూరు క్యాంపస్లో వర్క్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ ప్రెసిడెంట్ ఇన్విటేషన్ పంపించారు. ఓకే. సో దీనివల్ల ఉమెన్స్ పార్టిసిపేషన్ ఇంక్రీజెస్, ట్రెడిషనల్ స్కిల్స్ ప్రిజర్వేషన్ ఇంక్రీజెస్, ఆర్టిసన్స్ టు ఫార్మల్ స్టేట్ లెవెల్ ప్లాట్ఫామ్స్కి తీసుకురావడం అనేది ఓవరాల్ ఐడియా. సో దిస్ ఇస్ ద ఓవరాల్ ఐడియా బిహైండ్ ఇట్, టు ప్రమోట్ దోస్ ట్రెడిషనల్ ఫార్మ్స్ అండ్ ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ దెమ్. అది మేజర్ పాయింట్. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్ట్స్ ఇవి, వెరీ బ్యూటిఫుల్ ఆర్ట్స్. దిస్ ఈస్ బీహార్ నుంచి వచ్చిన తికులి ఆర్ట్. అట్లనే ఒరిస్సా నుంచి వచ్చిన తుసార్ సిల్క్ ఆర్ట్. నెక్స్ట్ సిక్కీ క్రాఫ్ట్ ఫ్రమ్ బీహార్. నెక్స్ట్ మధుబని, వెరీ ఫేమస్, 2500 years ఓల్డ్ ఆర్ట్. ఇది వెరీ ఇంపార్టెంట్. అది కాకుండా పట్టచిత్ర ఒరిస్సా అండ్ బెంగాల్ నుంచి వచ్చినవి. అండ్ ఫైనలీ బ్యాంబూ ఆర్ట్ జార్ఖండ్ నుంచి వచ్చింది. సో వీళ్ళందరినీ పిలవడం జరుగుతుంది, ఈ ఆర్టిస్ట్ని. ఇవన్నిటిని కూడా సీ ద బ్యూటీ. ప్రపంచంలో ఎక్కడి లేని బ్యూటిఫుల్ ఆర్ట్ ఇండియాలో పుట్టింది, పెరిగింది. కానీ మనమే దానికి ఇంపార్టెంట్ వాల్యూ ఇస్తలేదు. ఫారినర్స్ దీనికి ఇచ్చిన వాల్యూ మనం కూడా ఇస్తలేదు. వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఓన్ ఆర్ట్ అండ్ కల్చర్. ఓకే. అది ఒకలాంటి రెస్పెక్ట్ ఈస్ క్రియేటెడ్ ఫర్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ త్రూ అవుట్ ద వరల్డ్. సో దట్ ఈస్ ద హోల్ పాయింట్. సో దిస్ ఇస్ ద హోల్ ఆర్ట్, హౌ ఇట్ లుక్స్ లైక్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ హోప్ యూ విల్ అప్రిషియేట్ దిస్, కీప్ దిస్. చాలా ఇంపార్టెంట్ ఇది. సో దీంట్లో ఒక్కొక్క ఆర్ట్ గురించి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, ఎందుకంటే ప్రిలిమ్స్లో మనకి యూపీఎస్సీ యాంగిల్లో ఏమేమి పనికొస్తాయి అనేది క్లియర్గా అండర్లైన్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. తికులి ఆర్ట్ ఫ్రమ్ బీహార్, మధుబని పెయింటింగ్ బీహార్, సిక్కీ క్రాఫ్ట్ ఫ్రమ్ బీహార్, బ్యాంబూ ఆర్ట్ ఫ్రమ్ జార్ఖండ్, పట్టాచిత్ర ఒరిస్సా అండ్ బెంగాల్, అండ్ తుసార్ సిల్క్ ఆర్ట్ ఫ్రమ్ ఒడిషా. దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఆర్ట్స్. ఒక్కొక్క దాని ఇంపార్టెంట్ ఫీచర్స్ చూద్దాం.
So let's have a quick glance at the features. So enamel painting ఇది on hardboard, 800 years old. ఇది బేసికల్గా డెకరేట్ ఉమెన్స్ బిందీస్, బొట్టులు, ముఘల్ టైమ్స్ నుంచి అండ్ ఫోక్ థీమ్స్ అండ్ ఐటీస్. సో దిస్ ఇస్ అబౌట్ మనం పెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇది మాట. టికులి ఆర్ట్ ఎస్పెషలీ ఫేమస్ ఫర్ దిస్. అట్లనే మధుబని పెయింటింగ్ ఒకసారి చూద్దాం. మిథిలా రీజన్, 2500 years old. ఇవి న్యాచురల్ డైస్ని వాడతాయి అండ్ దే హ్యావ్ అ జామెట్రిక్ ప్యాటర్న్. ఇది బేసికల్గా ప్రాక్టీస్డ్ బై ఉమెన్ ఆన్ ద వాల్స్ and flourishes on paper and textiles now. So this is another important beautiful art from Madhubani painting. So దీని మనము ఓకే. నెక్స్ట్ సిక్కీ క్రాఫ్ట్ ఫ్రమ్ బీహార్. ఇది గడ్డి పడుతుంది, గోల్డెన్ గ్రాస్. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మనం ఎల్లోలో పెడదాం. గోల్డెన్ హ్యూడ్ గ్రాస్, దాని బాక్సెస్ ఇంకా ఆర్నమెంట్స్ కింద తయారు చేస్తాయి. ఒకప్పుడు దీస్ వర్ యూజ్డ్ యాజ్ డౌరీస్, కట్నం కింద ఇచ్చేటోళ్ళు. ఇదంతా డౌరీస్ కింద వాడేవాళ్ళు. అది ఒక ఎకో కాన్షియస్ ఆర్టిస్ట్రీ. అంటే ఇవన్నీ కూడా ఎక్కడ సింథటిక్ ఫార్మ్స్ కాదు. దట్ ఇస్ అ బ్యూటీ ఆఫ్ ఇట్. అన్నీ న్యాచురలీ మేడ్, ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీ. ప్రపంచం అంతా క్లైమేట్ని డిజాస్టర్స్ చేస్తుంటే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాకే మన వాళ్ళు ఎకో ఫ్రెండ్లీ ఆర్ట్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఇండియన్ ఆర్టిసన్స్. సో దిస్ సిక్కీ క్రాఫ్ట్ ఈస్ ద థర్డ్ వన్, వెరీ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి వచ్చేది ఇంపార్టెంట్. బీహార్, ఇక్కడ బీహార్, బీహార్ చూసారా, 3 బీహార్లు, 1 2 3 బీహార్స్. ఎంత బ్యూటిఫుల్. ఓకే, అట్లాంటి స్టేట్ ఈరోజు పరిస్థితి చూడండి. ఇట్స్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేట్. ప్రాబ్లమ్స్ అన్ని అక్కడి నుంచి వస్తున్నాను. కానీ బ్యూటిఫుల్ ఆర్ట్స్ అంటే ఎంత క్రియేటివ్ పీపుల్ బిహారీస్ అనేది ఒకసారి చూడండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్. ఓకే, నెక్స్ట్ బ్యాంబూ ఆర్ట్ ఫ్రమ్ జార్ఖండ్. ఇఫ్ యూ అబ్జర్వ్, ఇట్స్ అ సస్టైనబుల్ క్రాఫ్ట్ రూటెడ్ ఇన్ ట్రైబల్ ట్రెడిషన్స్ ఫర్ బోత్ యూటిలిటీ as well as rituals. Reflects community based eco design. So this is very important. Bamboo art from Jharkhand. Next, Pattachitra from Orissa and Bengal. Scroll painting ఇది 5th century BC నుంచి వచ్చినవి. ఇది ఆరిజినల్. ఇది బేసికల్గా పూరి జగన్నాథ్ టెంపుల్కి, రాముడికి, సీతమ్మవారికి, హనుమాన్జీకి, లక్ష్మణుడికి ఇచ్చిన ఇది మాట. ఆరిజినేటెడ్ ఇన్ పూరి ఫర్ లార్డ్ జగన్నాథ్. ఇట్ బ్లెండ్స్ రిలీజియస్ డివోషన్ విత్ ఇంట్రికేట్ న్యాచురల్ డైస్. ఇది కూడా చూసారా, న్యాచురల్ డైస్ ఇది. ఓకే, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ తుసార్. ఇట్స్ ఫ్రమ్ ఒడిస్సా. ఇండిజినస్ సిల్క్ పెయింటింగ్. ఇది సిల్క్ అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సీన్స్ ఫ్రమ్ ఎపిక్స్ లైక్ రామాయణ అండ్ లోకల్ ఫ్లోరా ఫౌనా కూడా అవి చక్కగా డిజైన్స్లో పెడతారు. సో దిస్ ఇస్ తుసార్ సిల్క్ ఆర్ట్ ఫామ్, వెరీ ఇంపార్టెంట్. ఇది ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫార్ యువర్ ప్రిలిమ్స్. All these are very very useful for your prelims. So 5 stars పెడుతున్నాను. ఖచ్చితంగా you will get questions from these things. So ఇక్కడ places are important. Bihar, Jharkhand, Odisha and Bengal and Orissa. ఏ స్టేట్ నుంచి ఏ ఆర్ట్ వచ్చాయని అనేది ఒక మ్యాచ్తో ఫాలోయింగ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. Therefore just mug up. అండ్ ఏ ఆర్ట్లో ఏం వాడుతున్నారు. ఇక్కడ ఎనామిల్ పెయింటింగ్ వాడుతున్నారు, ఇక్కడేమో దే ఆర్ యూజింగ్ ఉమెన్ వాల్స్ మీద పెయింటింగ్ చేస్తున్నారు, ఇక్కడేమో గ్రాస్ వాడుతున్నారు, ఇక్కడేమో ట్రైబల్ ట్రెడిషన్స్కి లింక్ పెట్టారు, ఇక్కడేమో పూరి జగన్నాథ్ టెంపుల్కి లింక్, ఇక్కడేమో సిల్క్ పెయింటింగ్, వెరీ ఇంపార్టెంట్, తుసార్ సిల్క్. సో అట్లాంటివి మనం గుర్తుపెట్టుకోవాలి, అట్లాంటివి మనం ఫిలిమ్స్లో అడుగుతారు. సో దీస్ ఆర్ ఆల్ ద బ్యూటిఫుల్ పాయింట్స్ అండ్ యూ హ్యావ్ టు జస్ట్ మార్క్ దెమ్ అప్. బట్టి కొట్టి రెడీగా బ్రెయిన్లో పెట్టుకోవాలి. ఓకే, సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, దీనివల్ల కాన్స్టిట్యూషన్గా ఏంటి 51A మనం పాటిస్తున్నట్టు కల్చరల్ హెరిటేజ్ ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ ఫర్ గ్రాస్ రూట్ ఆర్టిసన్స్ విల్ బి జనరేటెడ్. దిస్ ఇస్ ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు కాన్స్టిట్యూషన్. దానివల్ల ట్రెడిషనల్ ఎకానమీ అండ్ ఇట్ ఆల్సో క్రియేట్స్ లింక్స్ విత్ మేక్ ఇన్ ఇండియా అండ్ ఆత్మనిర్భర్ భారత్. దానివల్ల ఎలివేట్స్ ఆర్టిసన్ డిగ్నిటీ పెరుగుతుంది. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్.
for rural women especially, pride in heritage and inspires next generation artisans ki this will be the future. So దీనివల్ల integrates ancient craft into modern state protocol showing India's soft power కింద చాలా పనికొస్తుంది. రీజనల్ ఐడెంటిటీ పెరుగుతుంది, reinforcing national unity. దానివల్ల livelihoods పెరుగుతాయి, eco friendly traditional practices ఇంక్రీజ్ అవుతాయి, అండ్ దీనివల్ల కల్చర్, డిజైన్ as well as governance in institutions with NID. సో ఇట్లాంటిది గవర్నమెంట్కి ఇట్లాంటి బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూట్స్కి ఒక సినర్జీ, ఒక కాంగ్లమరేషన్, ఓకే, వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ పెరిగి ఇట్లాంటి బ్యూటిఫుల్ పనులు చేయడం జరుగుతుంది. సో యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గవర్నమెంట్ అండ్ ఫర్ ద ఫ్యూచర్.